ఓం శాంతి. బాబా ఈరోజు అదృష్టవంతులైన పిల్లల ఒక ముఖ్యమైన గుర్తును వినిపించారు. దాని కారణంగా ఎలాంటి వారైనా సరే ఉన్నతంగా తయారవ్వచ్చు అన్నారు. అదేమిటి అంటే నిద్రను జయించటం. అమృతవేళ ఎక్కువ సమయం ఏకాగ్రంగా మనస్సు బుద్ధిని బాబా పైన నిలపగలుగుతాం. ఉదయమే మేల్కోగానే శ్రేష్ఠ సంకల్పాల రచన చేస్తూ వాటిని సాకారం చేయడానికి బాబా నుండి శక్తిని తీసుకోగలుగుతాం. అందుకే బాబా అదృష్టం తయారు చేసుకోవాలి అనుకుంటే నిద్రను జయించండి అని అన్నారు. మరి బాబా యొక్క ఈరోజటి మహావాక్యాలు నిజంగా మన అదృష్టాన్ని పరివర్తన చేసేలాగా మనం ఒక్కొక్క మహావాక్యాన్ని ఒక వరదానంగా స్వీకరిద్దాము. బాబా వినిపిస్తూ ఉన్నప్పుడే వాటిని నాలో ఇది ధారణ జరుగుతుంది, బాబా నాకు దీన్ని వరదానం రూపంలో ఇస్తున్నారు అన్నట్టుగా మనము స్వీకరిద్దాం. 6 अक्टूबर मुरली। मीठे बच्चे, याद में रहने की ऐसी प्रैक्टिस करो जो अंत में एक बाप के सिवाय दूसरा कोई भी याद ना आए। మధురమైన పిల్లలు, స్మృతిలో ఉండే ప్రాక్టీస్ ఎలా చెయ్యాలి అంటే అంతిమంలో ఒక్క బాబా తప్ప ఇంకెవరూ గుర్తు రాకూడదు. స్మృతిలో ఉండే ప్రాక్టీస్ ఎలా చెయ్యాలి అంటే అంతిమ సమయంలో బాబా ఒక్కరు తప్ప ఇంకెవరు గుర్తు రాకూడదు. ప్రశ్న, किस एक श्रीमत को पालन करने से तुम बच्चे तकदीरवान बन सकते हो? ఏ ఒక్క శ్రీమతాన్ని పాటించడంతో మీరు పిల్లలు అదృష్టవంతులుగా కాగలుగుతారు. జవాబు, बाप की श्रीमत है बच्चे नींद को जीतने वाले बनो. బాబా శ్రీమతము పిల్లలు నిద్రను జయించే వారిగా కండి. ఉదయం సమయం చాలా బాగుంటుంది. ఆ సమయంలో మేల్కొని నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. అప్పుడు మీరు భక్తావరులుగా అవుతారు. ఒకవేళ ఉదయం మేల్కోకపోతే ఎవరు నిద్రిస్తారో వారు పోగొట్టుకుంటారు. కేవలం తినటం, తాగటం లేదా నిద్రించటం ఇది పోగొట్టుకోవటమే. కాబట్టి ఉదయం మేల్కొనే అలవాటు బాగా చేసుకోండి. ఉదయం అమృతవేళ ప్రాముఖ్యతను గుర్తిస్తూ దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. అమృతవేళ సాధించేది మళ్ళీ ఇంకా వేరే ఏ టైంలో సాధించాలన్నా చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. అందుకే అమృతవేళ సహజ వరదాని వేళ, ఆ సమయంలో మేల్కొనే అలవాటు అందరూ చేసుకోవాలి. అదొక న్యాచురల్గా జరిగిపోవాలి. దాంట్లో ఇబ్బంది పడడం, కష్టపడడం చేస్తున్నామంటే ఇంకా ఎక్కడో పొరపాటు జరుగుతున్నట్టు. అందుకే ముందు అమృత్ వేళని సెట్ చేసుకోవాలి. దినచర్యను ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఏదేమైనా సరే అమృత్ వేళ ఫ్రెష్గా ఉండాలి. అలా మనము దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. గీత్, తుని రాత్ గవాయి సోకే, మీరు రాత్రంతా నిద్రిస్తూ పోగొట్టుకున్నారు, పగలంతా తింటూ గడిపేశారు. సంపాదనకు సమయం ఏది? ఇలా పాటలో ఉంటుంది. రాత్రంతా నిద్రించారు, పగలంతా తిన్నారు, మరి ఎప్పుడు సంపాదించుకుంటారు అని పాటలో ఉంటుంది. ఓం శాంతి. ఈ కథ పిల్లల విషయంలో వర్తిస్తుంది. బాబా అంటారు, పిల్లలు తినటం, తాగటం లేదా తినటం, నిద్రపోవటం ఇదే జీవితం కాదు. ఎప్పుడైతే పిల్లలకు అవినాశి జ్ఞాన రత్నాల దానం ఇక్కడ లభిస్తుంది అని అర్థమవుతుందో తమ ఒడిని నింపుకోవాలి. మరి నిద్రపోవటం, తినటం ఇది పోగొట్టుకోవడమే కదా. ఉదయమే మేల్కోవడము చాలా మంచిది. ఉదయం బ్రహ్మ ముహూర్తానికి చాలా మహిమ ఉంది.
భక్తి మార్గంలోనూ ఆ మహిమను వినిపిస్తారు, జ్ఞానంలోనూ ఉంది. ఎందుకంటే ఉదయం సమయం చాలా శాంతిగా ఉంటుంది. ఆత్మలు తమ స్వధర్మంలో ఉంటాయి, అశరీరిగా అయి విశ్రమిస్తూ ఉంటాయి. ఆ సమయం చాలా బాగుంటుంది. అంటే అందరూ నిద్రపోయే సమయంలో అక్కడ వాతావరణంలో ఎలాంటి చెడు ఉండదు కాబట్టి మీరు ఆ సమయంలో లేచి భగవంతుని జ్ఞాపకం చేయండి అంటున్నారు. పగలంతా మాయ యొక్క అల్లరి, మాయ యొక్క అలజడి ఎక్కువగా ఉంటుంది. అమృత వేళ మాత్రమే ఆ సమయం. ప్రశాంతంగా అందరూ గాఢ నిద్రలో ఉంటారు. మీరు పరమాత్మతో మాట్లాడవచ్చు. ఇప్పుడు మీరు గవ్వల నుండి వజ్రతుల్యంగా తయారవుతున్నారు. పిల్లలతో బాబా అంటున్నారు, పిల్లలు మీరు నా వారు, మీరు నా పిల్లలు అని. బాబా పిల్లలుగా అవుతారు అంటే ఇవి బాగా అర్థం చేసుకునేటువంటి విషయాలు. హమ్ తుమారే బచ్చే హో, తుమ్ హమారే బచ్చే హో. అవన్న నేనేమో మీ సంతానాన్ని, మీరేమో నా సంతానము. మరి చూడండి, భగవంతుడు తండ్రి కూడా మనకి అబ్బాయిగా అవుతున్నారు. ఇవి అర్థం చేసుకునే విషయాలు. భగవంతుడు ఏంటి, మనకు సంతానంగా అవడం ఏంటి? మరి బాప్ అప్నే బచ్చోంకు వర్షా దేతే హై. భగవంతుడు అంటే బాబా తన పిల్లలకి వారసత్వాన్ని ఇస్తున్నారు. వైసే మే సౌదాగర్తో హూ హీ. మరి నేనైతే నార్మల్గా ఒక మంచి వ్యాపారస్తుడిని. తుమారా కౌడి జైసా తన్ మన్ ధన్ ఏ సబ్ వర్త్ నాట్ ఏ పెన్నీ హై. మీ దగ్గర గవ్వతుల్యమైనటువంటి తనువు, మనస్సు ఉన్నాయి. ఇవన్నీ పైసకు కూడా కొరవగానివి. వహ పురానా తుమ్హారా సబ్ కుచ్ లేకర్ ఫిర్ తుమ్కో దే దేతా హూ. ఆ పాతవన్నీ కూడా మీ దగ్గర నుండి తీసుకొని నేను మీకు ఇస్తాను. ట్రస్టీగా అయి సంభాలించండి. తుమ్ జనం బై జనం గాతే ఆయే హో. మీరు జన్మ జన్మలోనూ పాడుతూ వచ్చారు, నీపైన బలిహారం అవుతాను, నీపైన అర్పణం అవుతాను అని. హమారాతో ఏక్ దూసరా నా కోయ్. నాకైతే ఒక్కరు తప్ప ఇంకెవరూ లేరు అని అన్నారు. ఎందుకంటే మీరందరూ ప్రేయసీలు కదా. ప్రియుడైన పరమాత్ముని, ప్రియుడైన బాబాను జ్ఞాపకం చేస్తున్నారు. మరి దేహ సహితంగా అన్ని సంబంధాలని మరిచిపోతూ ఒక్క బాబా స్మృతిలోనే ఉండే ప్రయత్నం చేయాలి. అంతిమంలో ఈ శరీరం కూడా గుర్తు రాకూడదు, ఇంకే వ్యక్తి గుర్తు రాకూడదు. అంత ప్రాక్టీస్ చేయాలి. ఉదయం సమయం అమృతవేళ చాలా మంచిది. ఇది మీకోసం సత్యమైన యాత్ర. ఆ యాత్రలైతే జన్మ జన్మలుగా చేస్తూనే ఉన్నారు, కానీ ముక్తులుగా కాలేకపోయారు. అవన్నీ అసత్యమైన యాత్రలు. ఇది ఆత్మిక సత్యమైన ముక్తి, జీవన్ముక్తి యాత్ర. మనుష్యులు తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. అమర్నాథ్, బద్రీనాథ్ని జ్ఞాపకం చేస్తారు. ప్రత్యేకంగా చార్ధామ్ యాత్ర అని చేస్తారు. బాబా అన్నారు, మీరు ఎన్ని ధామాలను వెళ్ళి వచ్చారు, ఎంత భక్తి చేశారు, మీరు ఎన్నిసార్లు చేసి ఉంటారా చార్ధామ్ యాత్రలు. అర్ధకల్పం నుండి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. ప్రతిదాని అర్థం మీకు తెలుస్తుంది. బాబా వచ్చి లిబరేట్ చేసి గైడ్గా తీసుకొని వెళ్తున్నారు. వండర్ఫుల్ గైడ్ కదా. పిల్లలందరినీ తీసుకెళ్తున్నారు ముక్తి, జీవనముక్తి ధామానికి. ఇటువంటి గైడ్ ఇంకెవరు ఉండరు. సన్యాసులు కేవలం ముక్తిధామం అంటారు. జీవనముక్తి అక్షరమైతే వారి నోటి నుండి రానే రాదు. వారైతే సుఖాన్ని కాకిరెట్టతో సమానమైనది, అల్పకాలికమైనది అంటారు. మీరు తెలుసుకుంటున్నారు ఇక్కడ బాబా దుఃఖహర్త సుఖకర్త అని. హే మాతాపిత, మేం మీ సంతానము ఇలా పిలుస్తూ వచ్చారు కదా, మీరు మా దుఃఖాలను దూరం చేయండి అంటారు. అర్ధకల్పం ఇంకా మేము సుఖీగా అయిపోతాం. ఈ విషయాలన్నీ బుద్ధిలో ఉన్నాయి అంటున్నారు. కానీ వ్యాపార వ్యవహారాలు చేస్తూ ఇవి మర్చిపోతున్నారు.
ఉదయం మేల్కోవట్లేదు, రాత్రి ఆలస్యంగా నిద్రపోవటం, అది వ్యాపారానికి ఇచ్చే ఇంపార్టెన్స్. రాత్రి వరకు కూడా 11 అయినా 12 అయినా వాటిల్లోనే ఉంటారు, లేటుగా పడుకుంటారు. ఇంకా అమృతవేళ టైం లేదు, నాకు అమృతవేళ కుదరదు, అమృతవేళ మేల్కోలేను, నాకు సమయం సరిపోదు నిద్రకు అని అంటారు. మరి అమృతవేళ ఎంత ఇంపార్టెంట్ అని గ్రహించి అసలు అమృతవేళ మేలుకొని మీరు మంచి సంకల్పాలు చేస్తే మీ వ్యాపారం కూడా బాగా సాగుద్ది. ఒక 2 గంటలు ముందు మూసేస్తే నష్టమేమీ జరగదు. అందుకే బాబా అన్నారు, ఉదయం మేల్కోండి. ఎవరు నిద్రపోతే వాళ్ళు పోగొట్టుకుంటారు. మరి జన్మ జన్మల అదృష్టాన్ని మనము ఇక్కడ తయారు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి అమృత వేళను ఎవరు మిస్ అవ్వకూడదు. మీకు తెలుసు, నిజంగా మనది వజ్రతుల్యమైనటువంటి జన్మ. మనకి బాబా వజ్రం లాంటి జన్మని ఇచ్చారు. ఇప్పుడు ఒకవేళ నిద్ర నుండి ఉదయమే మేల్కోవట్లేదు అంటే బాబా వాళ్ళని భక్తవరులు కాదు అని అనుకుంటారు. అంటే పూర్తిగా బలిహారం అయ్యే పిల్లలు, బాబా పట్ల గౌరవం ఉన్నటువంటి పిల్లలు అని అనుకోరు. सुबह को उठकर మోస్ట్ బిలవర్డ్ బాప్ కో సాజన్ కో యాద్ నహీ కర్తే హై. ఎందుకు అంటే వాళ్ళు ఉదయమే మేల్కొని అత్యంత ప్రియమైన తండ్రిని, ప్రియుణ్ణి జ్ఞాపకం చెయ్యట్లేదు. అర్ధకల్పం నుండి ఈ ప్రియుడు విడిపోయారు కదా, దూరంగా ఉన్నారు కదా, పరిచయం లేదు కదా, మర్చిపోయారు కదా. మరి ఇప్పుడు భక్తి మార్గంలో మీరు ప్రియుని రూపంలో, తండ్రి రూపంలో జ్ఞాపకం చేస్తూ వచ్చారు కదా, మొత్తం కల్పమంతా మర్చిపోయారు. చెప్పాలంటే సత్యత్రేతాయుగాల్లో కంప్లీట్ మర్చిపోయారు. ద్వాపర యుగం నుండి విభిన్న రూపాలతో జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మరి ప్రేయసి ప్రియుణ్ణి జ్ఞాపకం చేస్తుంది. వారిని ప్రియా అని అంటారు, పిత అని కూడా అంటారు. ఇప్పుడు బాబా సన్ముఖంగా ఉండి శ్రీమతంని ఇస్తున్నారు. ఈ శ్రీమతం పైన నడవాలి కదా. శ్రీమతంపై ఒకవేళ నడుచుకోకపోతే పడిపోతారు. శ్రీమతం అనగా శివ బాబా యొక్క మతం. ఎస్నే హమ్కు క్యా పతా కిస్కి మత్ మిల్తీ హై. ఎవరి మతమో అది నాకేం తెలుసు అని అలా అనకూడదు. నాకు తెలీదు ఎవరి మతమో అది అని అనద్దు. అర్థం చేసుకోవాలి, ఈ బ్రహ్మ నోటి ద్వారా వచ్చిన ఏ మతమైనా దానికి బాధ్యుడు శివబాబా, రెస్పాన్సిబుల్ శివబాబా ఉన్నారు. ఏ విధంగా లౌకిక రీతిలో పిల్లలకు తల్లి తండ్రి రెస్పాన్సిబుల్గా ఉంటారు కదా, ముఖ్యంగా తండ్రి. అందుకే సన్ షోస్ ఫాదర్ అని అంటారు. మరి బ్రహ్మ తనుకి కూడా ఫాదర్ ఎవరు? శివబాబా. మరి బ్రహ్మ ఎవరికైనా ఏదైనా సలహా ఇస్తున్నారు, మతంని ఇస్తున్నారు అంటే దాని రెస్పాన్సిబిలిటీ కూడా ఎవరు వహిస్తారు? శివబాబా. ఎందుకంటే ఈ బ్రహ్మ శరీరం అనేది శివబాబాను ప్రత్యక్షం చేయడానికి ఉంది. ఫాదర్ కా షో కర్తా హే అంటున్నారు. మురబ్బీ బచ్చా హే. शिव बाबा की अल्लाह मुद्दु संतानम बहुत अच्छे अच्छे बच्चे हैं जो ये नहीं जानते कि हम किसकी मत पर चलते हैं. చాలా మంచి మంచి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అసలు తెలియట్లేదు మేము ఎవరి మతంపై నడుస్తున్నాము, బ్రహ్మ మతము అని అనుకుంటున్నారు. కానీ ఇది శివబాబా డైరెక్షన్ అనేది తెలియట్లేదు. శివబాబాని జ్ఞాపకమే చేయట్లేదు, ఉదయం మేల్కోవట్లేదు. ఒకవేళ స్మృతిలో లేకపోతే వికర్మలు ఎలా వినాశనం అవుతాయి? బాబా చెప్తారు, పిల్లలు ఇంత శ్రమ మీరు చెయ్యాలి. కర్మభోగము మరి చాలా కఠినంగా ఉంటుంది ఒకవేళ వికర్మల వినాశనం చేసుకోకపోతే. ఎందుకంటే ఇది ఒక జన్మ విషయం కాదు, జన్మ జన్మలది భోగము, జన్మ జన్మలది లెక్కలు, వికర్మలు అన్నీ ఉన్నాయి. డైరెక్షన్ లభించి ఉంది. ఈ జన్మ యొక్క పాపాలు ఒకవేళ సత్యంగా బాబాకు చెప్పినట్లయితే సగం మాఫ్ చేస్తారు, కట్ చేస్తారు. బాబా ఇది కూడా అంటారు, నాకు తెలుసు
నాకే కాదు, ధర్మరాజుకు తెలుసు. పాపాలు మీరు చాలా చేసి ఉన్నారు. ధర్మరాజు గర్భజైల్లో శిక్షను విధిస్తూ ఉంటాడు. ఇప్పుడైతే మీరు పురుషార్థం చేసి వికర్మలను వినాశనం చేసుకుంటున్నారు. దీంతో మీకు గర్భ మెహల్ లభిస్తుంది. అక్కడ మాయనే ఉండదు. మనుషులు పాపాలే చేయరు, శిక్షలు పొందే అవసరమే ఉండదు. ఇంకా పాపాలే చేయనప్పుడు అర్థకల్పం ఈశ్వరీయ రాజ్యం, అర్థకల్పం రావణ రాజ్యం. సర్పం ఉదాహరణ కూడా ఇక్కడిదే. సన్యాసులు దీన్ని కాపీ చేశారు. ఈ విధంగా భ్రమరి ఉదాహరణ బాబా ఇస్తారు. భ్రమరి కీటకాలను తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుంటుంది. అది దాని చుట్టూ హమ్మింగ్ చేస్తూ తిరుగుతుంది సౌండ్తో. బీ అని సౌండ్ చేస్తూ తిరగడం వలన ఆ సౌండ్ వైబ్రేషన్స్కి సైంటిఫికల్గా ఆ కీటకాలకు ఉన్నటువంటి చిన్న రెక్కలకు బలం వచ్చేస్తుంది. అవి ఎగరటం ప్రారంభిస్తాయి. అలా బాబా అన్నారు, మీరు కూడా పతిత ఆత్మలకు జ్ఞానం వినిపించి వారిని జీవితంలో ఉన్నతంగా పైకి రావడం నేర్పిస్తున్నారు. శూద్రులను బ్రాహ్మణులుగా చేస్తున్నారు. మీ పేరే బ్రాహ్మణి. భ్రమరి దృష్టాంతము చాలా బాగుంటుంది అంటున్నారు. ప్రాక్టికల్గా ఎవరైతే వస్తారో వారు మొదటి దశలో ప్రారంభంలో కచ్చగా ఉంటారు. కొందరైతే కుళ్ళిపోయి ఉంటారు. కొందరు పూర్తిగా ఆరిపోయిన దశలో, అంతిమ దశలో ఉంటారు. మాయ చాలా తుఫాన్లు తీసుకొస్తుంది. మీరు ప్రతి ఒక్కరూ వాస్తవంగా హనుమంతులే. ప్రతి ఒక్కరు కూడా మీరు హనుమంతులే. మాయ ఎన్ని తుఫాన్లు తీసుకొచ్చినా మనం బాబాను, స్వర్గాన్ని మరచిపోం. స్వర్గం అంటే బాబా ఇచ్చేటువంటి వారసత్వాన్ని మరచిపోం. గడియ గడియ బాబా చెప్తారు, సావధాన్ బచ్చే సావధాన్ అంటారు. మనుషులైతే తీర్థయాత్రల్లో చాలా దెబ్బలు తింటూ మోసపోతున్నారు. ఇక్కడైతే అటువంటి విషయాలు ఏమీ లేవు. ఇక్కడ ఒక్క తండ్రి మరియు సుఖధామాన్ని జ్ఞాపకం చెయ్యాలి. మీరైతే నిజంగా విజయం పొందేవారే. దీన్ని ఏమంటారు అంటే బుద్ధి బలము, బుద్ధి యోగ బలము, జ్ఞాన బలం అని అంటారు. అంటే జ్ఞాపకం చేయడంతో మనకి బలం లభిస్తుంది కదా. బుద్ధి యోగం బాబాతో జోడించడంతో బుద్ధికి పడిన తాళం తెరుచుకుంటుంది. ఒకవేళ మరి నియమ విరుద్ధంగా నడుచుకున్నారనుకోండి, అప్పుడు బుద్ధికి మళ్ళీ తాళం పడిపోతుంది. బాబా అర్థం చేయిస్తారు. ఒకవేళ మీరు ఇలాంటి పనులు చేస్తే డ్రామా అనుసారంగా మీకు బుద్ధికి తాళం పడిపోతుంది. శ్రీమతానికి విరుద్ధంగా ఏదైనా బాబా కార్యంలో లేదా బాబాకు అపకీర్తి తెచ్చేలాంటి ఏవైనా పనులు చేస్తున్నారంటే ఇంకా బుద్ధికి లాక్ పడిపోతుంది. ఎవరికి ఇంకా చెప్పలేరు. మీరు నిర్వికారిగా కండి, పవిత్రంగా ఉండండి, వికారాల్లోకి వెళ్ళకండి, ఇలా చెప్పలేరు. ఎందుకని మీ బుద్ధికే తాళం పడిపోయింది. మీ ద్వారానే తప్పులు జరుగుతున్నాయి. లోపల మనసు తింటూ ఉంటుంది, నేను పాపం చేశాను అని. అజ్ఞాన కాలంలో కూడా మనసు తింటూ ఉంటుంది కదా. ఎవరైనా మరణిస్తే అయ్యో అయ్యో అని అందరూ ఏడుస్తారు. తర్వాత అంతిమంలో అన్ని పాపాలు ముందుకు కనబడుతూ ఉంటాయి. కళ్ళ ముందు చేసిన పాపాలన్నీ. గర్భజైలుకి వెళ్ళారంటే వెంటనే శిక్షలు మొదలవుతాయి. చివరికి ఇంకా అన్ని పాపాలు గుర్తు చేయిస్తాడు భగవంతుడు, ఇన్ని పాపాలు చేశారు అని. ఆ రియలైజేషన్ కూడా కలుగుతుంది. तो अब बाप कहते हैं तुमको तो तौबा तौबा नहीं करनी है, तुम पाप मत करो. బాబా అన్నారు, ఇప్పుడైతే మీరు అయ్యయ్యో అయ్యయ్యో అంటూ క్షమించని ఇలా అనకండి. కొత్త పాపాలు చేయకుండా చాలా అటెన్షన్ ఇవ్వండి. అంతేకాని ఇంకా క్షమించండి, తప్పైపోయింది క్షమించండి ఇలా అంటే సరిపోదు అంటున్నారు. జైలు బర్డ్ హోతే హేనా, జైలు పక్షులు ఉంటాయి కదా. అంటే మాటికి జైలుకి వెళ్ళడం, బయటికి రావడం, మళ్ళీ జైలుకి వెళ్ళడం, పాపాలు చేసి మళ్ళీ కొద్ది రోజులు శిక్ష అనుభవించి మళ్ళీ రావడం.
కొందరికి అలవాటై ఉంటుంది. పదే పదే జైలుకి ఇంటికి వెళ్ళినట్టుగా వెళ్ళొస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను జైలు పక్షి అంటారు. మీరు ఇంతకుముందు జైలు పక్షిగా ఉండేది అంటున్నారు. అంటే గర్భ జైల్లోకి వెళ్ళేవారు. గర్భ జైలు యొక్క శిక్షల నుండి బాబా ఇప్పుడు విడిపిస్తూ ఉన్నారు. బాబా అంటారు, నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు పాపాల శిక్షల నుండి ముక్తులవుతారు, మీరు పావనంగా అవుతారు. ఒకవేళ మళ్ళీ పడిపోయారు అంటే చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. అశుద్ధమైన అహంకారం ముందుంది. తర్వాతే కామం, క్రోధం. కామం మహాశత్రువు. ఇది ఆది మధ్యాంతం మీకు దుఃఖాన్ని ఇస్తూ వచ్చింది. మీరు ఆది మధ్యాంతం సుఖం కోసం ఇప్పుడు పురుషార్థం చేస్తూ ఉన్నారు. మరి పూర్తిగా పురుషార్థం చెయ్యాలి. కొందరు అంటారు, బాబా మేము ఉదయం మేల్కోలేకపోతున్నాము అని. అయితే ఉన్నత పదవిని కూడా పొందలేరు అంటున్నారు. దాస్తాసిగా అవ్వాల్సి వస్తుంది. దాస్తాసి అంటే అక్కడికి వెళ్ళి ఏమీ పేడ ఎత్తాల్సిన అవసరం లేదు. అక్కడ ఎలాంటి అంటే స్కావెంజర్ లాంటి పని అలాంటివేమీ చేయాల్సిన అవసరం లేదు. అభీ భీ విలాయత్ మే నౌకర్ ఆది నహీ రఖతే హై. ఇప్పటికీ చూడండి, విదేశాల్లో ఎంతోమంది విలాయత్ మే నౌకర్ ఆది నహీ రఖతే హై. విదేశాల్లో చూస్తే ఎవరు మనుషులను పెట్టుకోరు, చాలా తక్కువ. ఎందుకంటే చాలా కాస్ట్ ఎక్కువ అక్కడ. కాబట్టి అందరూ సెల్ఫ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆపే హీ సఫాయి హో జాతీ హై. అంటే వాళ్ళు సాధనాలని ఎలా తయారు చేసుకున్నారు అంటే ఆటోమేటిక్గా అవి క్లీన్ అయ్యేలాగా, మెషిన్సే క్లీన్ చేసేలాగా, మెషిన్స్ క్లీనింగ్ ప్రాసెస్ ప్రాక్టికల్గా. ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్స్ ఉన్నాయి, మాపింగ్ క్లీనర్స్ ఉన్నాయి, రోబోస్ ఉన్నాయి. అలా పని మనిషి వచ్చి ఊడవాలి, తడిబట్ట పెట్టాలి అని కాకుండా రోబోట్స్ వాడతారు. అలా క్లీనింగ్ కోసం ఎన్నో రకాల ఏర్పాట్లు సత్యుగంలో కూడా ఉంటాయి. మీరు వెళ్ళి అక్కడ పేడ ఎత్తడము, ఇంకేదో చేయడం అవసరం ఉండదు అంటున్నారు. వహాతో గందగీ హోతీ నహి. అక్కడైతే చెడు దుర్గంధం అనేదే ఉండదు. బాకీ చండాల్ దాస్దాసి ఆది హోతే హై. కాకపోతే చండాల్ దాస్దాసీలు మాత్రం ఉంటారు అంటున్నారు. బాప్ తుమ్ బచ్చోం కో సబ్ రాజ్ సమజాతే హై. బాబా పిల్లలకు అన్ని రహస్యాలు అర్థం చేయిస్తున్నారు. తుమారి బుద్ధి మీ సారీ రాజధాని హై. మీ బుద్ధిలో మొత్తం రాజధాని ఉంది. మీరు డ్రామాను అర్థం చేసుకున్నారు. మొట్టమొదట ముఖ్యమైన విషయం, ఈ చక్రాన్ని బాగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఓపెనింగ్ కోసం గవర్నర్ మొదలైన వారిని పిలుస్తారు. మరి పిల్లలకి బాబా డైరెక్షన్ లభించింది. ఓపెనింగ్ చేయించినప్పుడు ముందు ఎవరికైనా అర్థం చేయించండి, భారతదేశం ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అని. భారతదేశంలో పూజ్యులైన దేవీ దేవతలు ఉండేవారు, ఇప్పుడు పూజారిగా అయిపోయారు. ఒకప్పుడు శ్రేష్టాచారిగా ఉండేది, ఇప్పుడు భ్రష్టాచారిగా మారింది. ఇవన్నీ చెప్పాలి అంటున్నారు. जो वह खुद भी कहे कि सृष्टि चक्र का राज ये समझाते हैं. అప్పుడు వినే వాళ్ళకి ఓహో, సృష్టి చక్రం యొక్క రహస్యాలు వీళ్ళు అర్థం చేయిస్తున్నారు అని అనుకోవాలి. ఇప్పుడు మీరు త్రికాలదర్శిగా పిలువబడతారు. మనుషులై ఉండి ఒకవేళ డ్రామాను తెలుసుకోకపోతే ఎందుకు పనికొస్తారు అంటున్నారు. ఈ త్రికాల జ్ఞానం ఉంటే త్రికాలదర్శి అంటారు. ఇలా ఎంతోమంది బయట కూడా చెప్తూ ఉంటారు, బీకేల పవిత్రత చాలా మంచిది అని. పవిత్రత అందరికీ నచ్చుతుంది. సన్యాసీలు పవిత్రంగా ఉంటారు కదా, దేవతలు కూడా పవిత్రంగా ఉంటారు. అందుకే వారి ముందుకు వెళ్ళి తల వంచుతూ ఉంటారు. కానీ ఇక్కడి విషయం ఇంకొకలాగా ఉంటుంది. ఇక్కడ పతిత పావనుడైన పరమాత్ముడు గృహస్థంలో ఉంటూ కూడా పవిత్రంగా ఉండమని ఆదేశం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ పవిత్రత ధారణలో బాగా అటెన్షన్ ఇవ్వాలి. పతితుల నుండి పావనంగా చేయడానికి భగవంతుడు వచ్చినప్పుడు మరి దాని ధారణ చెయ్యాలి కదా, పావనంగా ఉండి సహయోగంను ఇవ్వాలి. మనుషులు గురువులుగా చెప్పే విషయం అయితే కాదు ఇది. ఏ గురువులు కూడా గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండండి అని చెప్పలేరు.
ఎందుకంటే వారే గృహస్థాన్ని వదిలి వచ్చారు కదా. ఇక్కడ బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు, कृपा करके इस बात को आप समझो तो आपका पद बहुत ऊंच हो जाएगा. బాబా అన్నారు, దయచేసి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మీ పదవి ఇంకా ఉన్నతంగా అవుతుంది అని చెప్పండి. భారతదేశం ఎలా పూజారిగా మారింది, భారతవాసీలు దేవీ దేవతలు 84 జన్మలు ఎలా తీసుకుంటారు, ఇవన్నీ అర్థం చేయించండి. ఈ విషయాలు తప్పకుండా క్లియర్గా చెప్పాలి. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం భారతవాసీలు దేవీ దేవతలుగా ఉండేవారు. సుఖధామం, హెవెన్ అనేవారు దాన్ని. ఆ స్వర్గమే ఇప్పుడు నరకంగా మారింది. ఈ విషయాలు చాలా బాగా అర్థం చేయించాలి. మీకు చాలా భారీ మహిమ జరుగుతుంది అంటున్నారు. వార్తాపత్రికల్లో కూడా మీరు క్లియర్గా వేయించాలి. ఎందుకంటే వాళ్ళది కూడా ఒకటి అసోసియేషన్ పార్టీ ఉంటుంది అంటున్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాలి. మీడియా క్లబ్ ఉంటుంది కదా, ఆ వారికి కూడా ఈ విషయాలు అర్థం చేయించాలి అంటున్నారు. फिर वह आग लगाए या पानी डाले उन पर सारा मदार है. బాబా అంటున్నారు, ఇంకా తర్వాత విని జ్ఞానంని ఇన్సల్ట్ చేస్తారో లేక చిత్ర ప్రదర్శని తగలబెడతారో ఇంకేం చేస్తారో అది వాళ్ళపైన ఉంది. ఆ జ్ఞానం అందించడం వరకు అది మన బాధ్యత. ఆ తర్వాత వాళ్ళు చేసే ప్రతిక్రియ అది మన సంబంధం కాదు, అది వాళ్ళ ఖాతా. ఇప్పుడైతే మీరు అందరికీ బాబా మెసేజ్ని ఇవ్వాలి. యుద్ధం జరిగేది ఉంది, మృత్యు యొక్క ఆట నడవబోయేది ఉంది. ఖూన్కి నది బహేగి, రక్తపు నదులు ప్రవహిస్తాయి భారతదేశంలో. మరి ఇక్కడే రక్తపు నదులు ప్రవహించాయి కదా. అంతకుముందు పార్టీషన్ జరిగినప్పుడు కూడా మతాల మధ్య గొడవలు ఏర్పడి దేశాలు విభజింపజేసుకుంటూ ఎన్ని రకాలుగా చంపుకున్నారు, పొడుచుకున్నారు, చాలామంది చనిపోయారు. పూర్తిగా రాజధానులు వేరైపోయాయి కదా. ఇక్కడ కూడా డ్రామాలో ఇదంతా ఉంది అంటున్నారు. అలా జరగడం కూడా డ్రామాలో ఉంది. పరస్పరం యుద్ధం చేసుకోవడం, ఫ్రాక్షనిజం పెరగడం. మొదట హిందుస్థాన్ పాకిస్తాన్ రెండు వేరు వేరు కాదు కదా, భారతదేశంలోనే అలా రక్తపు నదులు ప్రవహించాయి. మళ్ళీ ఇక్కడ ఇదే నేలపైన 1000 నదులు ప్రవహిస్తాయి అంటున్నారు. మరి పరిణామం ఏం జరుగుతుంది? కొద్ది మందే మిగులుతారు. సత్యుగంలో ఇంకా ఇంత జనాభా ఉండదు. పాండవులు కూడా మీరిప్పుడు గుప్త వేషంలో ఉన్నారు. మరి గవర్నర్కి ముందుగా పరిచయం ఇవ్వాలి. ఎవరి వద్దకు వెళ్తారో ముందుగా వారి మహిమ చెయ్యాలి. కానీ వారి గురించి ఏం రాశారు అనేది మీరు తెలుసుకోవాలి. ఏ రాజ్ తుమ్ హీ జానో. మరి ఈ రహస్యాలన్నీ మీకే తెలుసు అంటున్నారు. वह थोड़े ही समझते हैं कि यह मृग तृष्णा के समान राज है. వాళ్ళకేమైనా తెలుసా ఇదంతా మృగతృష్ణ సమానమైన రాజ్యము అని? ఏ రాజ్యానికైతే వారు అధికారంలో సేవను అందిస్తున్నారో అది ఎలాంటి రాజ్యం అనేది వారికి తెలియదు కదా. డ్రామా అనుసారంగా వారివి కూడా ప్లాన్స్ తయారవుతూ ఉంటాయి. మహాభారతంలో చూపించారు కదా ప్రళయం జరిగినట్టు. కానీ మహాప్రళయం అయితే జరగదు. పిల్లలు, మీకు సృష్టి చక్ర జ్ఞానము ప్రతి క్షణం మనసులో మెదులుతూ ఉండాలి. ఈ కాలచక్రంలో ఏమేం తెలుసుకున్నారో ఈ విషయాలన్నీ మీ చెవుల్లో మారుమ్రోగాలి అంటున్నారు. ముందైతే మనకి శిక్షణని ఇస్తున్నటువంటి వారు ఎవరు, ఎవరి జ్ఞానం వినిపిస్తున్నారు, ఆ నిశ్చయం ఉండాలి. నిజంగా మనం శివబాబా పిల్లలం, ప్రజాపిత బ్రహ్మకు సంతానం. ఇదంతా ఒక వంశం. ప్రజాపిత బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఎందుకంటే మొట్టమొదటి వాడు కాబట్టి వారి నుండి అన్ని తరాలు ఉత్పన్నమయ్యాయి కాబట్టి అలా చెప్తాం. మనుష్య సృష్టికి బ్రహ్మ పెద్దవాడు. శివుణ్ణి అలా అన్నారు. శివుడైతే అలా మనలాగా జన్మలు తీసుకోరు కదా, కేవలం బ్రహ్మ జన్మలు తీసుకుంటారు. అందుకని వంశవృక్షంలో బ్రహ్మని చూపిస్తారు. ముందు శివుడైతే సర్వ మానవాళికి, సర్వ ప్రాణకోటికి తండ్రి.
వారిని ఫాదర్ అంటారు, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అన్నారు. ఈ టైటిల్ ప్రజాపిత బ్రహ్మకు మాత్రమే వర్తిస్తుంది. మరి మనం ఎవరమైనట్టు? బ్రహ్మ బాబా మనకి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్గా ఉంటే మనము గ్రేట్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్. పిల్లలు, మీరు ఇది అర్థం చేసుకోవాలి అంటున్నారు. శివ బాబా సర్వాత్మలకు తండ్రి, బ్రహ్మ ద్వారా సృష్టిని రచిస్తున్నారు. మీ ద్వారానే ఆ తర్వాత ఎన్నో రకాల తరాలు వెలువడతాయి అంటున్నారు. గవర్నర్కి అర్థం చేయించాలి. ఈ ఎగ్జిబిషన్లోని ప్రతి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి ఎగ్జిబిషన్స్ అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయించాలి అని వాళ్ళ నుండే రావాలి, వాళ్ళకి అనిపించాలి. మీరు చాలా బాగా చెప్తున్నారు, ఇది చాలా యూస్ఫుల్ అని ఒక మాట అన్నారనుకోండి, మీరు అవకాశం ఇస్తే మేము అన్ని చోట్ల పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు మాకు ఏర్పాట్లు చేయించండి, ఎక్కడైనా టెంట్ అలాంటి ప్రొవిజన్స్ ఏదైనా హాల్ ఉన్న చోటనైనా తప్పకుండా మేము ఏర్పాటు చేస్తామని చెప్పండి. మాకు కేవలం 3 అడుగుల స్థలం కావాలి, అది దొరకట్లేదు అని వారి నుండి సహయోగం తీసుకోవాలి. ఈ జ్ఞానంతో విశ్వానికి యజమానిగా అవుతారు. మీరు ఏర్పాట్లు చేయించండి, మరి ఇది భారతదేశం యొక్క సత్యమైన సేవ అని చెప్పాలి. वह तुमको थोड़ी मदद देंगे तो सब उनको कहने लग पड़ेंगे कि गवर्नर भी ब्रह्मा कुमार बना है. వాళ్ళు మీకు ఏ కొంచెం సహాయం చేయడం ప్రారంభించినా ఇక చూసే వాళ్ళందరూ కూడా వెనక్కి లాగడానికి ఈ గవర్నర్ కూడా బ్రహ్మకుమార్ అయిపోయారు అని అంటూ ఉంటారు. కానీ బాబాన్నారు, మీరు సత్యమైనటువంటి సేవ, ఎంత ఉన్నతమైన సేవ చేస్తున్నారో స్పష్టంగా వారికి చెప్పండి అంటున్నారు. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. గవతుల్యమైన తనువు మనస్సు ధనమును బాబా పైన అర్పణం చేసి ట్రస్టీగా సంపాలన చేయాలి. మమత్వాన్ని తొలగించుకోవాలి. సెకండ్ పాయింట్, ఉదయమే మేల్కొని బాబాను ప్రేమతో జ్ఞాపకం చేయాలి. జ్ఞానబలం బుద్ధియోగ బలంతో మాయపైన విజయాన్ని పొందాలి. ఫస్ట్ పాయింట్లో బాబా పైన బలిహారం అవ్వండి, ట్రస్టీగా సంపాదించండి, మోహం ఉండొద్దు అన్న. సెకండ్ పాయింట్లో అమృతవేళ ప్రేమగా జ్ఞాపకం చేయండి, మాయను జయించండి అంటున్నారు. వరదాన్, దృష్టి ద్వారా శక్తి లేనే और శక్తి దేనే వాలే మహాదాని వరదాని మూరత్ భవ. దృష్టి ద్వారా శక్తిని తీసుకుంటూ శక్తిని ఇచ్చేటువంటి మహాదాని వరదాని మూర్తి భవ. దృష్టి ద్వారా శక్తిని తీసుకుంటూ శక్తిని ఇచ్చేటువంటి महादानी वरदानी भव. आगे चलकर जब वाणी द्वारा सेवा करने का समय सर्कमस्टेंस नहीं होगा, ఇంకా ముందుకు వెళ్తే వాచ ద్వారా సేవ చేసే సమయము పరిస్థితులు లేనప్పుడు వరదాని మహాదాని దృష్టి ద్వారానే శాంతి శక్తిని, ప్రేమ, సుఖము, ఆనందం యొక్క శక్తిని అనుభవం చేయించగలుగుతారు. ఏ విధంగా జడమూర్తిల ఎదురుగా వెళ్ళినప్పుడు ముఖం ద్వారా వైబ్రేషన్స్ లభిస్తాయి కదా, నయనాల ద్వారా దివ్యతను అనుభూతి చేసుకుంటారు. అలాగే మీ చైతన్యమైనటువంటి మూర్తిలు, మీ సేవ జడమూర్తిల ద్వారా జరిగే సేవ కన్నా అధికంగా ఉండాలి. మీరు చైతన్యంగా సేవ చేస్తేనే కదా జడమూర్తిల ద్వారా జరిగేది. అందుకే దృష్టి ద్వారా శక్తినివ్వడం, తీసుకోవడం, ఈ అభ్యాసం బాగా చేయండి. అప్పుడు మహాదాని వరదాని మూర్తులుగా అవుతారు.
మనము చైతన్యమైనటువంటి మూర్తిలం. కాబట్టి మనం ఇప్పుడు వరదానం ఇవ్వాలి, అందరికీ మహాదానం చెయ్యాలి, దృష్టి ద్వారా శక్తిని ఇవ్వాలి. ఈ అనుభవం పదే పదే మనం చేస్తూ ఉంటే అందరికీ ఇస్తున్నట్టుగా దృష్టి ద్వారా అలా అభ్యాసం చేస్తే తర్వాత మన జడ రూపంలో కూడా మనము ఒక దేవిగా ఉండి అందరికీ దృష్టి ద్వారా శక్తిని తీసుకున్న అనుభవం చేయించగలుగుతాం. ఒక విగ్రహం ముందుకు వెళ్తే జరిగే అనుభూతికి వెనకాల ప్రాక్టీస్ ఉంది. ఆ విగ్రహంగా మారిన మూర్తి ముందు చైతన్యంగా ఉన్నప్పుడు చేసిన అభ్యాసంతోనే తర్వాత ఆ సేవ చేయగలుగుతున్నారు. జడమైన రూపంలో కూడా సేవ జరుగుతుంది. స్లోగన్: फीचर्स में सुख शांति और खुशी की झलक हो तो अनेक आत्माओं का फ्यूचर श्रेष्ठ बना सकते हो. మీ ఫీచర్స్లో సుఖము, శాంతి మరియు సంతోషం యొక్క మెరుపు ఉండాలి. అప్పుడు అనేక ఆత్మల ఫ్యూచర్ని శ్రేష్టంగా తయారు చేయగలుగుతారు. మీ ఫీచర్స్ అంటే మీ ముఖ కవలికల్లో సుఖము, శాంతి, సంతోషం యొక్క ప్రకాశం ఉండాలి. అప్పుడు అనేక ఆత్మల భవిష్యత్తును మీరు శ్రేష్టంగా చేయగలుగుతారు. ఈరోజు స్వమానం: నేను మహాదాని వరదాని ఆత్మను. నేను మహాదాని వరదాని ఆత్మను. ఓం శాంతి.